పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మరో ముందడుగేసిన ఆచంట ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ. అభివృద్ధిలో భాగంగా అభివృద్ధే నిరంతరం తపిస్తున్న ఆచంట ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ ఆచంట మండలంలోని విజన్ యాక్షన్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల జిల్లాలో 786 చేనేత కుటుంబాలకు నెలకు సుమారు 720 చేనేత కార్మికులకు ఒక్క సంవత్సరానికి గాను 8,800 రూపాయల వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో అర్హత పొందిన పెన్షన్ లబ్ధిదారులకు 96 కోట్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు 33,000 కోట్లను 3 గంటల్లోనే అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలను ఉపయోగించి చేనేత కార్మికులకు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని, అలాగే నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధిపై దృష్టి సారించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుండేలా చూస్తానని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పలువురు పాల్గొన్నారు. ఒక పక్కన వసతులు కావాల్సిన భవనాలు చేస్తా ఉన్నాం, ఒక పక్క రాజధాని నిర్మాణం జరుగుతుంది అమరావతి పేరుతోటి. మూడు పక్కలు ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క విశాఖపట్నం అన్నాడు, ఒక పక్క కర్నూలు అన్నాడు, అమరావతిని పక్కన పెట్టాడు. మొన్ననే చట్టసభలో అమరావతి రాజధాని నిర్ణయించి పార్లమెంట్ పంపించాం. ఈ రోజు తీర్మానం కాబోతుంది. ఇటువంటి కుయత్త వ్యక్తులు మరుసారి పరిపాలనకు వచ్చిన ఇటువంటి వ్యక్తులకు కోర వచ్చిన ఒక్క అంకులు కూడా అమరావతిని కదపలేరు, ఈ రాజధాని కదపలేరు అని చెప్తా ఉన్నా. ఈనాడు అటువంటి వ్యక్తులు కాకుండా ఇవాళ అనేక సామాజిక వర్గాల రుగ్మతలు తీర్చే కార్యక్రమంలో భాగంగా ఇలా చేనేత కార్మికుల యొక్క సమస్య వారు చెప్పినట్టునే ఆ కార్యక్రమం కూడా చేస్తున్న సందర్భంగా విచ్చేసిన చేనేత కార్మిక సామాజిక వర్గానికి వారి యొక్క వృత్తిపరమైన పెద్దలందరూ కూడా మరొకసారి కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాభినందనలు, అభినందనలు కూడా చేపట్టుకుని ఇంకా 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 ఉన్నత స్థితికి చేనేత కార్మికులు కానీ, పవర్ లూమ్ సెక్టర్లో ఉండే కార్మికులు కానీ అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. నాతో పాటు మా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అయితే ఈరోజు మన గౌరవ సీఎం గారు, మనందరికీ తెలుసు నేతన్లు అంటే ఆయనకు అపారమైన ప్రేమ. ఎప్పుడు ఈ ఆగస్ట్ 8న వస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్ డే అని. ఆ రోజు ఖచ్చితంగా వారు వచ్చి నేతన్లకు అభినందనలు తెలుపుతారు, మగ్గం ఎక్కి కాసేపు చేస్తారు. అయితే వారికి ప్రభుత్వానికి నేతన్ల మీద ఉన్న గౌరవాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తున్నారు. పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఇస్తున్నారు. మన జిల్లాలో 786 మందికి ఈ లబ్ధి పొందుతున్నారు. అయితే దీని ద్వారా నెలకి 750 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 8,800 రూపాయల వరకు లబ్ధి నేతన్లకు అందరికీ కూడా వారికి అందుతుంది. ఈ విధంగా ఈరోజు వారికి ఈ శుభ సందర్భాన వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎక్కడా కూడా పేదవాడు, అండలేని వాడు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అనేక పథకాలు ఇస్తా ఉన్నాం. ఆ పథకాలు కాకుండా ఇంకా తెలియని అనేక మంది సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఉదారత కలిగిన వ్యక్తులు సమాజంలో ఉన్నారు, డబ్బులు ఉన్నవారు ఉన్నారు,
కార్పొరేట్ సర్వీస్ ఉన్నారు, సిఎస్ఆర్ కింద ఉన్నాయి. వారందరినీ కూడా చేయూత లేని వారికి చేయూతనిచ్చే కార్యక్రమం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, వారి యొక్క ఇతర ఇబ్బందులు కానీ, అనేక సమస్యలు ఉన్నాయి విద్యా విధానంలో కాకుండా వారికి గ్రామాల్లో ఉండే సమస్యలు కానీ, ఇతర అండగా నిలిచే కార్యక్రమాలు కానీ చేస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా P4 అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ద్వారా కార్యక్రమాలు కూడా జరపాలని ఆలోచన చేసి ఆ పథకం మొన్ననే సంవత్సర కాల సందర్భంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి దాన్ని చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మన ఆసన నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత లోయెస్ట్ GDP ఉంది, ఆదాయ వనరులు మాత్రం తక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక నివేదన కూడా నా దగ్గర మాకు అందజేశారు. దాంట్లో భాగంగానే ఈనాడు విజన్ 2047 యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ప్రత్యేకంగా ఆసన నియోజకవర్గంలో ఒక భవనాన్ని కట్టించుకుని అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏ యొక్క విభాగం ద్వారా ఈ యొక్క ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మారుతాయి, పరిశ్రమలు ఇక్కడ ఏమున్నాయో ఆ పరిశ్రమలకు ఏ రకంగా అందివ్వాలని ఆలోచన చేస్తున్న ఒక కార్యక్రమం ఈనాడు రూపకల్పన చేశాం. ఈనాడు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు కూడా పాల్గొని వారి యొక్క ఆలోచనను కూడా ఈ రోజు మన నియోజకవర్గం ప్రజల మీద రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులను కంకణబద్ధుడని చెప్పాం. అలాగే ప్రజాపతులు కూడా కంకణబద్ధుడయ్యా ప్రజల యొక్క సహకారంతో పేదవాడు అండలేని వాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని ఆలోచన చేస్తున్న ఒక కార్యక్రమం P4 పథకాన్ని అత్యంత పారదర్శకతతో, అత్యంత క్రమశిక్షణతో, అత్యంత కమిట్మెంట్ తో ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తిని కూడా పిలుచుకొని వారికి అండగా నిలిచే కార్యక్రమం అనేక ఇందనే కలెక్టర్ గారు మాట్లాడారు. బస్ స్టాండ్లు కూడా అక్కడక్కడ లోటుగా ఉన్నాయని చెప్పి ఆ నిర్మాణ కార్యక్రమం ఇతర సమస్యల్లో కానీ చేసే కార్యక్రమం చేపడతామని దాంట్లో ఈ రోజు P4 బిల్డింగ్ ను ఆవిష్కరించిన కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు, ధన్యవాదాలు. జిల్లాలో ఉన్న 2,22,000 మంది పెన్షన్దారులకి అందరికీ కూడా పెన్షన్స్ అందించడం మొదలుపెట్టిన 3 గంటల్లోనే 96 కోట్ల రూపాయలు వారందరికీ కూడా పంచడం జరిగింది. ఈ రోజు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేతన్నలందరికీ కూడా ప్రభుత్వ ఉచిత కరెంట్ ని కూడా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆచంట కాన్స్టిట్యూన్సీలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి చేతుల మీదుగా మన జిల్లా అంతా కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో 786 మంది రైతులు ఉన్నారు. నెలకి 200 యూనిట్ల చొప్పున నేతన్నలందరికీ కూడా ఉచిత కరెంటు అమలు జరుగుతుంది. వీళ్ళకి సంవత్సరానికి 8,800 రూపాయల వరకు కూడా ఈ ఉచిత 200 యూనిట్ల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అనమాట. అదే పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్స్ వరకు కూడా ఫ్రీ ఉంది. బట్ మన జిల్లాలో పవర్ లూమ్స్ అనేది లేవు, నేతన్నల వరకు వస్తుంది. ఓకే.